సో ఇప్పుడు ఈ మూలల్లో మీరు ఎటువైపుకు స్థలం కొన్నా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మీ స్థలం అనేది తూర్పు ఫేసింగ్ అనుకోండి, ఇటువైపు మీకు ఫేసింగ్, ఇటువైపు రోడ్డు ఉంది అనుకోండి, ఇటువైపు రోడ్డు ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ రోడ్డు ఉంది అనుకుందాం. మీకు ఇవి ఇలానే ఉంటుంది, ఇటువైపు రోడ్డు ఉన్నా, అదేవిధంగా స్థలం ఇలా రోడ్డు ఉన్నా, అంటే మీకు ఇదిగోండి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఇటువైపుకు రోడ్డు ఉన్నా సరే, అదేవిధంగా ఇటువైపుకు రోడ్డు ఉన్నా సరే, అలానే నార్త్ వైపు ఇలా రోడ్డు ఉన్నా సరే, మీకు ఇవేవి చేంజ్ అవ్వన్నమాట. ఈ స్థలం ఫేసింగ్ అనేది చేంజ్ అయినప్పుడు ఈ రూమ్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఏం పెట్టాలనో అలానే ఉండాలి. ఓకేనన్నా, మీరు ఎటువైపుకు రోడ్డు తీసుకున్నా, ఎటువైపు ఫేసింగ్ స్థలం కొన్నా సరే, రోడ్ అనేది మాత్రం మనకి ఇది చేంజ్ అవుద్ది, అంటే ఫేసింగ్ చేంజ్ అవుద్ది, కానీ మిగతా అవేవి మారవన్నమాట. ఓకేనా, కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని చూపిస్తాను, వాటిలో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా.